వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆమదాల వలస మొదటి నుంచి కూడా ఎరువుల డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇక్కడ ప్రాముఖ్యత సంతరించింది. దానికి కారణం రైల్వే స్టేషన్తో ప్రధానమైనటువంటి భూమికి పోలిస్తుంది. అయితే ఆంధ్రాల వలస రైల్వే గోడౌన్ ఉంది. ఇక్కడ నుండి వేలాది టన్నుల ఎరువులు ప్రైవేట్ డీలర్లకు ఎరువుల మాఫియా చేతుల్లోనికి వెళ్తుంది. కానీ ఆంధ్రాల వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎరువుల కొరత విపరీతంగా ఉంది. ఇక్కడ ఎరువులు అందుకోవటం బ్లాక్ మార్కెట్లు. ఇవాళ కూడా ఎరువులు నిజంగా రైతాంగానికి అందలేదు. మళ్ళీ ప్రైవేట్ డీలర్లకి ఇచ్చిన తర్వాత మిగలగా ఉంటే అది రైతులకు ఇస్తారంట. ఇది ఎక్కడ న్యాయం ఉంది? నేను వాట్ ఐ కేమ్ టు అండర్స్టాండ్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు ముందు అందించి మిగిలినటువంటిది ఏమైనా ఉంటే అమ్ముకోమంటే మనకు అభ్యంతరం ఏం లేదు. వాళ్ళు ఎలా అమ్ముకుంటే అలా అమ్ముకోమనండి. ఎరువుల కొరత విషయమై ఈ మధ్యకాలంలో 2-3 పర్యాయాలు ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరించాం. అయ్యా, ఈ విధమైనటువంటి కొరత ఉంది. ఈ కొరత త్వరలో మీరు పూర్తి చేసి మీరు తొందరలోనే ఎరువులు ఇచ్చే ఏర్పాటు చేయండి అని ప్రభుత్వానికి పదే సార్లు అలారంగా వార్నింగ్ చేశాము. ప్రెస్ మీట్లు పెట్టాం. ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది. ప్రభుత్వం పట్టించుకోలేదు, మా మొర వినిపించుకోలేదు. ఆ పరిస్థితుల్లో మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎరువుల్ని మేము ఈరోజు నిజంగానే చెప్తున్నాము, మేము వేసుకున్నటువంటి వ్యూహాన్ని ముందుగానే పోలీసులు క్యాచ్ చేశారు. క్యాచ్ చేసి ఆంధ్ర వలస టౌన్ మొత్తం మీద జంక్షన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని దగ్గరలు కూడా పోలీసులు పెట్టి మమ్మల్ని ఈరోజు నిలవరెత్తగలిశారు. కానీ ఈసారి మాత్రం చెప్తున్నాను, నేను కనీసం 2-3 వేల మంది రైతాంగాన్ని రోడ్డును ఎక్కిస్తాను. రోడ్డును ఎక్కించి ఈ ఎరువులు ఎందుకు రావో, ఎందుకు జరగవో చూస్తాను. నేను రైతులను కాదని బ్లాక్ మార్కెటీలకు, స్మగ్లర్స్కు, ప్రైవేట్ వర్తకులకు ఇది ఇస్తారా మీరు? అయినప్పటికీ జిల్లా యంత్రాంగం స్పందించలేదు. ఈరోజు రైల్వే వ్యాగన్ వచ్చింది అని చూసి అక్కడైనా నిరసన తెలియజేస్తే జిల్లా యంత్రాంగం స్పందిస్తారని చెప్పి మేము ఎదురు చూశాం. కానీ ఈ పోలీసులు పహారా వలన మమ్మల్ని నిలవరించడం మూలంగా ఇవాళ ఆపగలిశారు. కానీ నేను చెప్పాను, ఇవాళ సిఐ గారికి కూడా చెప్పాను, మీరు కాదు కదా, మీరు ఇంతమంది వచ్చినా కూడా ఈసారి వచ్చే ఎరువుల్ని అడ్డడం ఎవరి తరం కాదని చెప్పాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ రైతులంటే ఎలా కనిపిస్తున్నారు? ఎర్రోళ్ళు అనుకుంటున్నారా మీరు? ఎర్రిబాగులో అనుకుంటున్నారా రైతులు? బురదలో బతికి బురదలోనే మసిలి వాళ్ళు బురద పిసుకు బతుకుతున్నారన్నటువంటి ఆలోచన ఉంది కదా మీకు. రైతు అంటే ఏమిటో చూపిస్తాను నేను. వాడు తెల్లవారితే వేకువజామున మెడ మీద కాడి వేసుకొని పొలం దుక్కు దున్ని ఇవాళ ఇంతవరకు తెచ్చిన తర్వాత అది బతికించుకోవడం కోసం ఈ ఎరువులకి చేయి జాపి నానా తంటాలు పడుతున్నారు.
నానా అగచాట్లు పడుతున్నారు. ఇదేంటి పరిస్థితి? దీన్ని అరికట్టే విధానమే లేదా? ఆంధ్రాలో వందలాది మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో గస్తీ పెట్టి నన్ను వెళ్ళనివ్వకుండా నిర్బంధించారు. మంచిది, రైట్. ఇవాళ నిర్బంధించారు, రేపు ఎలా నిర్బంధిస్తారో చూస్తాను నేను. ఎన్ని రోజులు నిర్బంధిస్తారో చూస్తాను నేను. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తాం. రైతాంగానికి స్పష్టమైనటువంటి కార్యాచరణ నివేదికను మేము ప్రకటించి మేము ఫీల్డ్లో దిగుతామని మనం చేస్తున్నాం. అంతేకాదు, టీడీపీ కార్యకర్తల అధీనంలో ఉన్న ఇవన్నీ ముందుగా వచ్చిన రోడ్లన్నీ కూడా టీడీపీ కార్యకర్తల వాళ్ళకే మొత్తం ఇవన్నీ కూడా అందే ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు? అక్కడి నుంచి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలు, బంధువులకి, స్నేహితులకి వాళ్ళు పంచారు. ఇదేంటిది? ఇక్కడ రైతుకి ఎలాంటి ఎరువులు అంతగా వాడు చేస్తుంటే ఈ సరుకులు ఈ విధంగా అన్ని జరగాలి, ఆలోచించాలి కదా. ఇవి నేను అంటున్నాను, ఈ సరుకులు వచ్చి మంచో చెడో ఈరోజు రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో నిర్మించడం జరిగాయి కదా, అన్ని గ్రామాల్లో కూడా. ఆ రైతు భరోసా కేంద్రంలో వేసి ఆ ఊరు రైతాంగాన్ని పిలిచి మీరు ఇవ్వాల్సింది పోయి ఎలాగిచ్చారు మీరు? వారి చుట్టాలకి, వారి బంధువులకి, వారి స్నేహితులకి ఇచ్చి మీరు పంచుకోమని చెప్తారు. అది జరిగే పని, అది అయ్యే పని. ఎరువు ఎంత కరువుగా ఉందో తెలుసా మీకు? కరువు పారదోలాల్సినటువంటి అవసరం ఉంది మనకి. ఎప్పుడూ లేదు. గతంలో అప్పుడు ఉందంటే అప్పుడు అసలు ఇలాగే జరిగింది. అప్పుడు రైల్వే గూడ్స్ ట్రైన్ వస్తే స్టాప్ చేశాం, గ్యాస్ కట్స్ కొట్టాం. ఒక్కోసారి 45 నిమిషాలు 2-3 సార్లు కొట్టాం. మొత్తం లూట్ చేసుకునేది. అలాంటి పరిస్థితి కావాలా మీకు? అలాంటి పరిస్థితి కావాలంటే మేము రెడీగానే ఉన్నాం. అందుకు మేము చెప్తున్నాము, ప్రతి ఊరికి ఎంత అవసరమో ముందు స్టాక్ పెట్టి తెచ్చి దాన్ని మీరు ఆ విధంగా అసంపూర్ణంగా ఉన్నటువంటి దీన్ని మీరు పూర్తిగా సంపూర్ణం చేసి రైతులు సంతృప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని మీరు ఈ విధమైనటువంటి ఈ అవసరాలని పక్కన పెట్టి ఎవడోడుకో ఇస్తామంటే కుదరదు. ఇంకా అయిపోయింది, సీన్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఈ ఎవరది పట్టణాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ వర్తకులకు మీరు ఇస్తున్నారు, మీరు ఏజెన్సీస్. ఇప్పుడు వాళ్ళు ఇంకా అమ్ముతారు. అవసరం రైతు ఏం చేస్తారు? బ్లాక్ మార్కెట్ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. 400, 420, 450, 500కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితి కళ్ళు కనిపించడం లేదా? నేను అందుకే చెప్తున్నాను, జేసీ గారు, కలెక్టర్ గారు, మీరు రండి. ఇక్కడ ఈ బ్లాక్ మార్కెట్ లో ఎలాగ అమ్ముతున్నారో మీరు చూడండి. మీరు అరికట్టాల్సినటువంటిది ఇక్కడ కాదు, బ్లాక్ మార్కెట్ అరికట్టండి. మీరేం చేస్తున్నారు? మీరేమైనా సరే మీరు ఒక ఆలోచనతో చేస్తున్నారా? చేస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. అందుకే నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, దయచేసి ఈసారి నుంచి మీకు వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇక్కడ దించి ఇక్కడే పంచాలి. నేను చాలా స్పష్టంగా మనవి చేస్తున్నాను. మీకు రేక్స్ నెక్స్ట్ వచ్చినటువంటివన్నీ కూడా
మీరు ఇక్కడ 500 టన్నులు ఎంతో ఉందని విన్నాను గోడౌన్స్ లో. ఆ 500 టన్నులు కూడా సక్రమంగా పంపిణీ జరగాలి, ఆంధ్రలోనే జరగాలి. ఇది 500 టన్నులు ఒక పోసు కూడా బయటకు పోవటానికి వీలు లేదు. అందుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 500 టన్నులు ఇక్కడ పంపిణీ చేసి మిగిలితే చచ్చిపోయి మాకు అభ్యంతరం లేదు. ఆంధ్రలో మీరు అడుగు పెట్టి పట్టుకెళ్ళిపోతారా అంటే మేము ఇక్కడ అంతా చేతగాని తనంలాగా ఉందా? అందుకే మేము చూస్తాం ఈ 500 టన్నులు పంచాలి, పంచిన తర్వాత కదులుతానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నేను ఈ సందర్భంగా మన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడు కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తానో ఆ క్షణం నుంచి రైతులందరూ సిద్ధంగా ఉండాలి. ఈ కార్యాచరణ కమిటీకి హాజరు కావడానికి, మనం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి, రైల్వే గోడౌన్కి వెళ్ళడానికి మన వాళ్ళంతా సిద్ధంగా ఉండాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.